హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2023 ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ 23 శుక్రవారం రోజా లేదా డిసెంబర్ 24 శనివారం రోజా? ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేసుకోవాలి? అదేవిధంగా వైకుంఠ ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? మరియు మనం తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వారం ఉత్తర ద్వారం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది అన్నీ కూడా తెలుసుకుందాము. మనకి సంవత్సరానికి 24 ఏకాదశులు కదండి. అటువంటప్పుడు నెలకి 2 చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అందరిమీ కూడా అన్ని ఏకాదశులు చేయలేము కదా. అటువంటప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి అన్నది చాలా విశేషమైనది. ముక్కోటి ఏకాదశి అని కూడా దీనికి పేరుంది. అంటే ముక్కోటి దేవతలు కూడా ఆ శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో ఈరోజు ద్వారం దగ్గర వేచి ఉంటారు. స్వామివారి గురించి స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి దేవతలు దర్శించుకునే రోజునే మన మానవులు కూడా దర్శించుకున్నట్టయితే స్వామివారు విశేషంగా మన పైన కరుణ చూపిస్తారు. అయితే ఏ ఏకాదశి చేసినా చెయ్యకపోయినా ఈ ముక్కోటి ఏకాదశి అన్నది చాలా మంచి విశేషమైన ఫలితాలను కలగజేస్తుంది. తప్పకుండా చేయవలసిన ఏకాదశి. అయితే ఈరోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని అంటారు. ఈరోజు ఎవరైతే ఆ శ్రీ మహావిష్ణువుని ఆలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని విశ్వసిస్తారు. అయితే అంతటి విశేషమైన వైకుంఠ ఏకాదశి మనకి 2023 సంవత్సరంలో జనవరి నెలలో వచ్చింది. ఆల్రెడీ వచ్చిందండి. కానీ మళ్ళీ 2023 డిసెంబర్లో కూడా వచ్చింది. ఏంటండి సంవత్సరంలో 2 సార్లు వైకుంఠ ఏకాదశి వచ్చింది అని మీ అందరికీ సందేహం ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనకి అధిక మాసము. అధిక మాసం 19 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ అధిక మాసము వచ్చినప్పుడు మనకి తిథులు అన్నీ కూడా తగులు మిగులు అన్నీ జరుగుతాయి. అదేవిధంగా 2 రోజులు చూస్తున్నారు కదా, మనకి ఏ పండుగ అయినా సరే తిథి 2 రోజులు వస్తుంది. ఇటువంటివన్నీ అధిక మాసం వల్ల జరుగుతాయి. అందువల్ల మనకి ఈ వైకుంఠ ఏకాదశి జనవరిలో వచ్చి మళ్ళీ డిసెంబర్లో కూడా వచ్చింది. చాలా విశేషం కదండి. ఇక 2023 సంవత్సరంలో మనకి డిసెంబర్లో మళ్ళీ వచ్చింది కదా. డిసెంబర్ తేదీనైతే తెలుసుకుందాము. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శ్రోభకృత నామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం ఏకాదశి తిథి. ఏకాదశి తిథి వచ్చేసరికి 2023 డిసెంబర్ 22 శుక్రవారం రోజు ఉదయం 9:38 నుండి ప్రారంభమైంది. 2023 డిసెంబర్ 23 శనివారం ఉదయం వరకు ఉంటుందన్నమాట. 7:53 వరకు ఉంటుంది. అయితే 7:53 వరకే ఉంటుంది మనకి తిథి అన్నది. ఏకాదశి తిథి ఉంటుంది. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం 10-17 వరకు సాయంత్రం వరకు ఉంటుంది. తదుపరి కృతిక నక్షత్రం ఉంది. మన హిందూ ధర్మం ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజునే మనం ఆ తిథిగా పరిగణిస్తాము. కాబట్టి 23 శనివారం వచ్చింది. శనివారం ఏకాదశి తిథి రావడం చాలా విశేషమైంది. మనం ఉపవాసాలు ఉండేవాళ్ళు, పూజ చేసుకునేవాళ్ళు అందరూ కూడా శనివారం రోజే చేసుకోవాలి. దశమి తిథి కనుక ముందు రోజు సాయంత్రం నుంచి మనం ఉపవాసం ఉండి శనివారం రోజు చేసుకోవాలి. అయితే మరి ఈ 23 శనివారం వచ్చింది కదండి, మరి ద్వాదశి ఎప్పుడు చేసుకోవాలి అని చాలామందికి సందేహం ఉంటుంది. ద్వాదశి మనకి శనివారం 7:54 ఉదయం వరకు ఏకాదశి తిథి ఉంటుంది కదండి. తరువాత ఆదివారం రోజు 6:24 వరకు మనకి ద్వాదశి తిథి ఉంటుంది. అంటే ఆదివారం ఉదయం 6:24 లోపు మనం ద్వాదశిని చేసుకోవాలి. ఆదివారం 6:24 లోపు అనమాట చేసుకోవాలి. హారతి ఇవ్వడము, స్వామివారికి మంచిగా ఉపవాస విరమణ అన్నీ కూడా చేసుకోవాలి. ఇక మరి పూజ ఉత్తర ద్వార దర్శనం అది ఎప్పుడు చేసుకోవాలి అంటే మనం 23
23వ తారీఖునే చేసుకోవాలి, శనివారం రోజే. మీరు ఈ రోజు అంతా మంచిదే కనుక ఈ రోజంతా కూడా ఎప్పుడైనా సరే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచే ఉంటుంది. ఇక తిరుమలలో వైకుంఠ ద్వారాలు డిసెంబర్ 23 శనివారం నుంచి జనవరి 1, 2024 సోమవారం వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయండి. తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే తిరుమల వెళ్ళి స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు. చూశారు కదండి, మనకి ఏకాదశి తిథి మరియు ద్వాదశి తిథి మనం ఎప్పుడు పూజలు చేసుకోవాలి అన్నీ కూడా వివరంగా చెప్పాను. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే వెంటనే కామెంట్ చేసి అడగండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. పూజా విధానాన్ని కూడా పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.